ఉచిత బస్సు ప్రయాణం పట్ల ఖానాపూర్ ప్రజలు కూడా నెగిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారు. మీ పథకం బాగుందా అని అడిగితే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య అవుట్ అండ్ రైట్గా ఉంది. 78.79% బాగుంది అనే వాళ్ళ సంఖ్య 21.21%. సో దీనికి ఫ్యాక్టర్స్ కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాగే ఉంది పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయిందా అంటే ఫెయిల్ అయిందనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాలేదు అని చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అయింది అనే వాళ్ళ సంఖ్య 21.21% ఉంటే నమ్మకం ఉంది చేస్తారనే వాళ్ళ సంఖ్య 15.15%. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అంటే ఇక్కడ కూడా ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా ప్రజలు లేమో అని చాలా స్పష్టంగా 75.76% ప్రజలు తీర్పునిచ్చారు. సంతృప్తిగా ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య 24.24%. సో రుణమాఫీకి సంబంధించి చిన్న రైతులు సంతృప్తిగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకు వెంటనే అన్న ప్రకారం అయింది. కానీ పెద్ద రైతులు అంటే ముఖ్యంగా 1,50,000 పైచిలకు అప్పుగా ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది అయ్యింది. వీటితో పాటు గతంతో ఈసారి రైతు భరోసాకు సంబంధించి పోలుస్తున్నారు, రైతు బంధు వర్సెస్ రైతు భరోసా అని పోలుస్తున్నారు. గతంలో రైతు బంధు టైంకు వచ్చేది, ఈసారి రాలేదు. రైతు భరోసా నిధులు వచ్చాయి కానీ ఆలస్యమయ్యాయి, పెట్టుబడి పెట్టే టైంకు రాలేదు అనేది రైతుల అభిప్రాయం చాలా స్పష్టంగా కనపడింది.